హలో అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఏంటి నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నా అనుకుంటున్నారా? అంటే డెఫినెట్గా చెప్పాలి. సో ఎవరు ఈ పొజిషన్లో ఉన్నారు అంటే దానికి కారణం మీరే అనమాట ఇండస్ట్రీలో. డెఫినెట్గా మీకు థ్యాంక్ యూ చెప్పాలి. కానీ ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో థ్యాంక్ యూ చెప్పే పర్సన్స్ చాలామంది ఉంటారు. అంటే ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్కళ్ళు వస్తూ ఉంటారు అనమాట. సమ్ టైమ్స్ మనం ఆ థ్యాంక్ యూ చెప్పడం మర్చిపోతుంటాం కూడా. కానీ ఇంతకీ థ్యాంక్ యూ అన్న టైటిల్తోనే ఒక సినిమా వస్తుంది. ఇంతకీ మర్చిపోయిన వాళ్ళకి చెప్తున్న థ్యాంక్ యూనా ఇది, లేకపోతే జీవితంలో వెనకాలండి నడిపించిన వాళ్ళకి చెప్తున్న థ్యాంక్ యూనా ఏంటి అనేది మనకు తెలీదు. సో ఆ ఫిలిం వచ్చినప్పుడు మాత్రమే చూడడం జరుగుతుంది. మరి ఈ ఫిలింలో మరి ముగ్గురు ఉన్నారండి. ఎవరికి థ్యాంక్ యూ చెప్పారో నాకు తెలియదు. కానీ సో ఫస్ట్ అయితే నేను అక్కినేని ఫ్యామిలీకి థ్యాంక్ యూ చెప్పాలి. ఇంత డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ అండ్ కూలెస్ట్ పర్సన్ ఇచ్చేసినందుకు తనే నాగ చైతన్య. సో వారితో పాటు అండ్ బ్యూటిఫుల్ యాక్టర్స్ ముగ్గురు కనిపిస్తున్నారు. యూనో చాలా బిజియెస్ట్ యాక్టర్ అని చెప్పాలి. రాశి కన్నా నా వేడేస్ ప్రమోషన్స్లోనే తను బిజీగా ఉంది. హాయ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ ఫిలింకి. ఇక ఫస్ట్ మనం విక్రమ్ కే కుమార్తో స్టార్ట్ చేద్దాం. అండ్ దానికంటే ముందు ప్రియాతో స్టార్ట్ చేద్దాం. ప్రియా. సో అసలు ప్రియా అని ప్రతి సినిమాలో హీరోయిన్కి ఎందుకు ఉంటుంది పేరు? అది విక్రమ్ గారిని అడగాలి. బట్ దాని వెనక ఒక ఇమోషన్ అయితే కాల్ చేసి అడగండి. సీరియస్లీ సేయింగ్ దిస్. యా నిజంగా ఇప్పుడు మీరు కాల్ చేసి విక్రమ్ గారిని అడగాల్సిందే. బికాజ్ అన్ని సినిమాల్లో హీరోయిన్ పేరు క్యారెక్టర్ పేరు ప్రియానే ఉంటుంది. ఐ థింక్ హీస్ యూనో I don't know if he is free, but ఊరికే కాల్ చేద్దాం. సరే ఓకే. సో విక్రమ్ గారికి కాల్ చేస్తున్నాం. రాశి షాక్ అయిపోతారు. రాశి నాకు సడన్ ఫోన్ చేస్తుంది ఏంటని ఎత్తట్లా. I know హీరోయిన్ కాల్ లిఫ్ట్ చేయండి డైరెక్టర్ అని చెప్పాలి. పాపం కూర్చొని బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేపిస్తాను. సో ఉండు ఆగండి, కంప్లీట్ రింగ్ అవ్వనివ్వండి. ప్రాబ్లం లేదు, వెయిట్ చేద్దాం. డైరెక్టర్ అవును థ్యాంక్ యూ డైరెక్టర్ రా. ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. ఇంకా సేపట్లో మళ్ళీ మీ ఫోన్ నుంచి ట్రై చేద్దాం. ఖచ్చితంగా వాళ్ళకి ఆన్సర్ దట్స్ ఇట్. ఎందుకంటే ఈ డౌట్ తో నేను ఎన్నాళ్ళు నాకు అర్థం కావట్లేదు అసలు. నాకు స్టోరీ చెప్పాడు, చాలా ఎమోషనల్ స్టోరీ తన ఫ్రెండ్ గురించి. బట్ అది నేను చెప్పకూడదు. ఇట్ ఓన్లీ హ్యావ్ రెస్పెక్ట్ ఇఫ్ విక్రమ్ సేస్ ఇట్. సో తనే చెప్పాలి. బట్ కానీ ఎలా పాసిబుల్ అవుతుంది అంటే ప్రతి సినిమాకి హీరోయిన్ రోల్ పేరు ప్రియా అనే పెట్టడం అనేది మాత్రం ఇది అంటే ఐ థింక్ యా ఈ లైఫ్లో అందరికీ ఏదో సెంటిమెంట్ ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా పొద్దున్న 9:32కి బయటికి వెళ్తే అది మంచి జరుగుతాయి, లేకపోతే బ్లాక్ వేసుకుంటే వైట్ వేసుకుంటే పొద్దున్న పూజ చేయాలి. లాట్ ఆఫ్ సెంటిమెంట్స్. అది విక్రమ్కి ఇది ఒక సెంటిమెంట్. అండ్ మీకేమన్నా ఉన్నాయా సెంటిమెంట్స్ ఎలా? సో ఈ వాచ్ పెట్టుకుంటే, ఈ లేస్ కట్టుకుంటే, ఈ షూస్ వేసుకుంటే ఐ బిలీవ్ ఇన్ ద పీపుల్. ఎవరితో అయితే పని చేస్తానో వాళ్ళ మీద నమ్మకం పెడతా. ఐ ఫీల్ ఆ ఎనర్జీ, ఆ రిలేషన్షిప్స్ మనకు సక్సెస్ ఇస్తుంది. రైట్. మామూలుగా ప్రొడక్షన్ హౌసెస్ లైక్ స్టార్ట్ అయిన తర్వాత 1, 2, 3 సినిమాలు చేసేస్తూ ఉంటారు బ్యాక్ టు బ్యాక్ ఆ ప్రొడక్షన్ హౌస్తో. బట్ ఇన్ని ఇయర్స్ ఈ జర్నీలో మిమ్మల్ని లాంచ్ చేసిన ప్రొడక్షన్ చాలా రోజులు పట్టింది మళ్ళీ కాంబినేషన్ రావడం. సో దానికి రీజన్ ఏంటంటారు? సినిమా ఇండస్ట్రీలో మనం ఏది ప్లాన్ చేయలేము. నేను అది బాగా నమ్ముతాను. బికాస్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక స్టోరీ, ఒక డైరెక్టర్కి ఒక స్టోరీ నచ్చాలి, ఆ స్టోరీ యాక్టర్కి నచ్చాలి, ఒక ప్రొడ్యూసర్ ఆ స్టోరీ మీద డబ్బు పెట్టాలి, ఆ స్టోరీని నమ్మాలి. సో ఇవన్నీ జరగాలంటే ఇది చాలా ఆర్గానిక్గా జరిగే ప్రాసెస్. అండ్ దిల్ రాజు గారు, నేను, విక్రమ్ కొన్ని సబ్జెక్ట్స్ మీద ట్రావెల్ చేసాం ఇప్పటి వరకు. బట్ ఎవరు ఒకే అలైన్మెంట్లోకి రాలేదు. బట్ ఇన్ని ఇయర్స్ తర్వాత ఈ థ్యాంక్ యూ అనే సినిమా ముగ్గురం కలిసి ఫస్ట్ టైం విన్నప్పుడు అందరూ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అండ్ అదే ఎనర్జీతో ఓకే చెప్పాం. సో అలా ఆర్గానిక్గా జరిగింది. కొన్ని టైటిల్స్ విన్నప్పుడు భలే అనిపిస్తూ ఉంటాయి కదా. సో థ్యాంక్ యూ అనేది రెగ్యులర్గా మనం వాడుతూనే ఉంటాం. నిమిషానికి 4 సార్లు వాడుతూ ఉంటాను నేనైతే. సో ఈ వాడేదాన్నే టైటిల్గా పెట్టాలి అని, లేకపోతే టైటిల్ సౌండ్ మీరు విన్నప్పుడు, ఆ టైటిల్ గురించి విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా యాప్ట్గా అనిపించిందండి. అవునా? స్టోరీ మీకు తెలుసు కాబట్టి. అవును, బికాజ్ ఇట్స్ ఆల్ అబౌట్ గ్రాటిట్యూడ్. అండ్ థ్యాంక్ యూ ఈజ్ అబౌట్ థ్యాంక్ యూ. ఈవెన్ యూ సే టు సమ్వన్, యూ సే ఇట్ అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. అందుకే ఐ థింక్ ఇట్స్ ద మోస్ట్ పర్ఫెక్ట్ టైటిల్ దట్ our film could have taken. So it's about Abhi's journey and the importance of gratitude in a person's life. And మీరు teaser చూసారు కదా. Right. So you will see this arrogant person and his journey and how he eventually transforms, or he understands looking back. And the fact that wherever you are today, there's always somebody who's helped you get there. Right. So a point మీద focus చేశారు. And it's a beautiful story. రాశి థ్యాంక్ యూ చెప్పాలంటే ఏం సందేహం లేదు చెప్పాలేమో.
యా సో అరగంట కానీ అది ఎక్కడ నాకు మీలో కనిపించదు. అఫ్ కోర్స్ యాక్టర్ అన్ని చేయాలి, అన్ని రోల్స్ చేయాలి. యూ లైక్ ఇలాంటివి చేసేటప్పుడు ఎలా? నాకు తెలిసి మీరు గట్టిగా అరుస్తారా? డౌట్ వస్తుంది నాకు. మేబీ అరుస్తుండొచ్చేమో, తెలియదు. అప్పుడప్పుడు రేర్ సిచ్యువేషన్స్ వస్తాయి. మన అందరిలో అన్ని ఎమోషన్స్ అంటే మేము రెగ్యులర్ గా అరుస్తాం, కారుకి ఆటో వాడు అడ్డొచ్చినప్పుడు కాదు. అంటే రేర్ సిచ్యువేషన్స్ ఉంటాయి. బట్ ఫీల్ అయ్యేది అన్ని లోపల ఫీల్ అవుతాను. జస్ట్ బయటికి అలా అలా కనపడవు, లోపల అన్ని జరుగుతూ ఉంటాయి. ఆల్ ఎమోషన్స్. ఓకే. సో రేసుగురులో శృతి హాసన్ లాగా మేబీ అన్ని లోపల మేబీ సంథింగ్ లైక్ దట్. బట్ ఐ థింక్ లైఫ్లో యాజ్ హ్యూమన్స్ మనం అన్నీ ఎక్స్పీరియన్స్ అవుతాం లోపల. బట్ అది మనం ఎట్లా ప్రాసెస్ చేసి దానికి ఒక లాజిక్ అప్లై చేసి ఎలా బయట ప్రెజెంట్ చేస్తాం అనేది మన క్యారెక్టర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. I think everyone expresses emotions differently. అవును. సో మీకు ఎక్కువగా ఎప్పుడు కోపం వస్తుంది, మీరు దాన్ని ఎలా తీస్తారు బయటకి? కోపం I think it comes quickly and it goes quickly. ఓకే. ఎలా? ఏదైనా కొంతమందికి ఉంటుంది, ఆర్యాలో ఫోన్ పగలు కొట్టేస్తుంది కాజల్ అగర్వాల్. లేదు ఇలాంటి లేదు, అంటే కొంచెం సటిల్ గా ఉంది. No, I don't throw things, but yeah, sometimes I scream. జర్నీ గురించి అడిగాం కదా, అంటే ఇన్ని ఇయర్స్ ఎందుకు పట్టింది మళ్ళీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్లో చేయడానికి అని అడిగాం కదా, అందుకనే రాజుగారు వచ్చారనమాట చెప్పడానికి. మేము అక్కడ అడిగాము, చైతన్య గారిని అడిగాము. సో మీరు జాయిన్ అవ్వడం జరిగింది. సార్ థ్యాంక్ యూ సార్ జాయిన్ అయినందుకు. సో చాలా విషయాల్లో థ్యాంక్ యూ చెప్పాలి. నేను కూడా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్కి నేను చాలా థ్యాంక్యూలు చెప్పాలేమో. బేసిక్గా ఇవాళ యాంకర్గా ఇక్కడ ఉన్నానంటే బికాస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అనమాట. ఫస్ట్ లైక్ ఆడియో ఫంక్షన్ నేను స్టార్ట్ చేసింది అక్కడ నుంచి. మీకు థ్యాంక్ యూ చెప్పాలి, రారండా నేను చేశాను. కరెక్ట్. బట్ ఏ ఆడియో ఫంక్షన్ చేశారు? సో రాజా ది గ్రేట్. అక్కడ నుంచి నా కెరియర్ స్టార్ట్ అయింది అనమాట. సో థ్యాంక్ యూ సార్. ఇలా కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి డెఫినెట్ గా. అండ్ ఫర్ యూ లైక్ ఎందుకు సార్ ఇన్నేళ్ళు పట్టింది చైతన్య గారితో చేయడం? అంటే బేసిక్గా ఫస్ట్ జోషు లాంచింగ్ అన్నప్పుడు చాలా ఎగ్జైటింగ్గా, అప్పటి వరకు నాకు అంతా సక్సెస్ ట్రాకే, రైట్, అన్నీ సూపర్ హిట్సే. కరెక్ట్. సో జోష్ అదే ఎగ్జైటింగ్లో చైతన్యం లాంచ్ చేశాము. బట్ వాట్ ఎవర్ మేము అనుకున్న రేంజ్లో రీచ్ కాలేదు. సో అప్పుడే రాజశేఖర రెడ్డి గారు కూడా యాక్సిడెంట్గా పోవడము, అవన్నీ మూవీ కూడా మేము అనుకున్న రేంజ్లో అవ్వలేదు. ఫస్ట్ నాకు పర్సనల్గా కూడా జర్క్. అంటే నాగేశ్వరరావు గారు, నాగార్జున గారు అంత రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు కూడా అది రిజల్ట్ రానప్పుడు ఐఎమ్ డిసప్పాయింట్. తర్వాత తన సెకండ్ సినిమా మళ్ళీ సెకండ్ సినిమాతో సక్సెస్ఫుల్గా ట్రాక్లోకి ఎక్కాడు, ఏమ్మాయి చేసావే. సో మళ్ళీ చెయ్యాలనుకున్నప్పుడు వాట్ ఎవర్ సంథింగ్ ఎక్సైటింగ్గా ఉండాలి అని అనుకున్నాం. నేను ఎప్పుడు కలిసినా డిస్కస్ చేసినా చాలా స్క్రిప్ట్స్ అనుకున్నాం, ఏది కూడా ముందుకెళ్ళలేదు. అంటే ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో. సో ఈ స్టోరీ బేసిక్గా ఇది 3 years బ్యాక్ నేను విన్న ఐడియా. ఓకే. ఐడియా దగ్గర నుంచి డెవలప్ చేస్తూ అప్పుడు విక్రమ్ని పిలిచి వినిపించాను. విక్రమ్ ఎగ్జైటెడ్. రవి గారు చెప్పడం జరిగింది. ఎస్ విక్రమ్కు చెప్తే విక్రమ్ కూడా ఎగ్జైటెడ్, చాలా బాగుంది సార్ అని. అలా అనుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ సో మనం చేశారు కదా మీరు, ఏంటి నీకు చేయితో అంటే నల్ల వేవ్ లెన్స్ సార్ అని. దెన్ అప్పుడు ఇమీడియట్లీ విక్రమ్ చెప్పాను, చెయ్యిని కలిసి చెప్పు, మనందరం ఎగ్జైటింగ్లో ఉన్నాం కదా, చెయ్యి కూడా కనెక్ట్ అవుతే విల్ డూ ఇట్ అని. చెయ్యి వినగానే కాల్ చేశాడు, చాలా బాగుంది సార్ విక్రమ్ స్టోరీ చెప్పాడు. అలా థ్యాంక్ యూ. ఫస్ట్ ఫిలిం అప్పుడు మీరు చూసారు, డెఫినెట్గా అప్పుడే అడుగు పెట్టడం. అండ్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు చూస్తున్నారు. అప్పట్లో చేయికి అండ్ ఇప్పుడు చేయికి ఏమన్నా తేడా? అంటే డెఫినెట్గా జర్నీలో రకరకాలుగా వాళ్ళు చూసుకుంటే ఇది అయింది లెజెండరీ ఫ్యామిలీ చేయి, అది కాదు. బట్ వ్యక్తిగతంగా ఈజ్ వెరీ కూల్ అండ్ వెరీ వార్మ్, వెరీ లవబుల్ పర్సన్. అంటే నాకు బాగా ఇష్టమైన చైతన్య హీరోగా పక్కన పెడతాం, ఇట్స్ ఎ ప్రొఫెషన్. బట్ వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టం. అంటే కొన్ని కనెక్టింగ్స్, అంటే తను ప్రొడ్యూసర్స్కి ఇచ్చే వాల్యూ, టీమ్ మెంబర్స్కి ఇచ్చే వాల్యూ, అవన్నీ అంటే ఒక నార్మల్ కుర్రాడిలాగే ఉంటాడు, అది బాగా ఇష్టం. రైట్. అంటే మీరు బాయ్ దగ్గర నుంచి చూస్తున్నారు, ఇప్పుడు మ్యాన్ లాగా అంటే కంప్లీట్గా ఆయన మారడం జరిగింది. అండ్ యాక్టింగ్లో కూడా మనం చూస్తున్నాము. సో దాని యాక్టింగ్లో ఇస్ పర్ఫార్మెన్స్ వైజ్ ఇస్ బ్రిలియంట్. రేపు ఇంకా థ్యాంక్ యూ చూసాక మీకు ఇంకా ఒరిజినల్ చైతన్య అంటే 3 క్యారెక్టరేషన్స్లో తను ఇచ్చిన వేరియేషన్ కానీ, అది అటు విక్రమ్ తీసుకున్న అది విక్రమ్ అడిగినట్టు చైతన్య అది మోల్డ్ చేసుకోవడం, పీసీ గారు ఆ విజువల్ బ్యూటీ ఒకటి కాదు. సో ఇవన్నీ యాడెడ్. డెఫినెట్గా థ్యాంక్ యూ సినిమా చూసాక ఆడియన్స్ ఫీల్ అవుతారు. ఒకటి ఖచ్చితంగా చెప్పగలుగుతాం, నేను ఏ ఇంటర్వ్యూలో అయినా చెప్దాం అనుకున్నాను. సినిమా చూసిన తర్వాత లేచి ఒక బరువుతో
బయటికి వెళ్ళి ప్రతి ఒక్క ఆడియన్ ఒక ఫోన్ కాల్ చేస్తారు. రైట్. ఎవరికి చేస్తారో నాకు తెలియదు. బయటికి వెళ్ళాక ఫోన్ తీసుకొని ఒక ఫోన్ కాల్ చెయ్యాలి, ఎవరికో ఒకరికల్లా లైఫ్లో ఫోన్ చేయాలనిపిస్తుంది సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు. వావ్, ఇది ఇంకా ఎక్సైట్మెంట్ ని పెంచుతుంది. మామూలుగా రాజు గారు చెప్పరు సినిమా గురించి రిలీజ్ కి ముందు ఇంత, బట్ అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే సంథింగ్ ఏదో ఉంది లైఫ్ లో, అంటే ఇది కనెక్ట్ చేస్తుంది ఆడియన్స్ ని అని చెప్పొచ్చా ఈ ఫిల్మ్? డెఫినెట్లీ. అంటే నాకు స్క్రిప్ట్ వినాక కూడా అదే ఫీలింగ్ వచ్చింది. ఓకే. కొన్ని స్పెషల్ పీపుల్ ఉంటారు మన లైఫ్లో, మనం వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలంటే 2-3 సార్లు ఆలోచిస్తాము. చెప్పాలని ఉంటుంది, బట్ సిగ్గో ఏదో ఒక డిస్టెన్స్ వల్ల వాళ్ళతో రిలేషన్షిప్ కొంచెం దూరం అవటం వల్ల ఏదో ఎనీ రీజన్ ఉండొచ్చు. బట్ ఈ సినిమా చూసాక ఆ స్పెషల్ పీపుల్కి వెళ్ళి థ్యాంక్ యూ చెప్పాలనే ఫీలింగ్ డెఫినెట్గా కలుగుతుంది. రైట్. సో విన్నప్పుడు కానీ చేసేటప్పుడు కానీ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ లైక్ మీరెవరికైనా థ్యాంక్ యూ అలా చెప్పడం జరిగిందా? నాకు ప్రతి సినిమాలో ఆ క్యారెక్టర్ ఆ కథ నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అండ్ ఈ సినిమాలో కూడా ఈ గ్రాటిట్యూడ్, ఈ థ్యాంక్ యూ అనే పదంకు ఉన్న ఇంపార్టెన్స్ మన లైఫ్లో ఎంతోమంది ఉంటారు మన సక్సెస్కి కారణమైన వాళ్ళు. సో సినిమా షూటింగ్ జరిగేటప్పుడు అది డెఫినెట్లీ ఆ ప్రాసెస్ నన్ను గ్రౌండ్ చేసింది బాగా. అండ్ కొంతమందికి ఫోన్ చేయడం జరిగింది. అండ్ కీపింగ్ ఇన్ టచ్, రిలేషన్షిప్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు ఈ సినిమా నేర్పించింది. వెల్ సెట్. సీరియస్లీ రిలేషన్షిప్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ యూ రాశి లైక్ ఎవరికి చెప్పడం జరిగింది మీరు డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ లైక్ థ్యాంక్ యూ సో మచ్, నేను అప్పుడు చెప్పలేకపోయాను? సో ఐ థింక్ ఐ జనరలీ గ్రాటిట్యూడ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను నా లైఫ్లో. సో ఐ కీప్ సేయింగ్ థ్యాంక్ యూ టు పీపుల్ అరౌండ్ మీ. కానీ ఈ కథ వింటున్నప్పుడు ఐ క్రైడ్. ఓకే. షూట్ చేస్తున్నప్పుడు ఐ క్రైడ్ బికాజ్ నేను చాలా కనెక్ట్ అయ్యాను ఈ క్యారెక్టర్తో అండ్ ద ఫిల్మ్ ఇన్ జనరల్. ఐ థింక్ ఈవెన్ యాజ్ యాక్టర్స్ I want to be able to do such films. Okay. Because I know that this film will touch people's hearts. Right. You know, and as an actor, you want to do that. Right. I want you to cry when you're looking at me, and I want you to connect with me. And this film will do that. Okay. So I'm actually very, very happy and proud to be a part of Thank You. Right. I wish like ante ఈ సినిమా ఏదైతే రిమైనింగ్ కొంచెం మిగిలిపోయిన పీపుల్ ఉన్నారో, వ్యూవర్స్ ఉన్నారో, ఆడియన్స్ ఉన్నారో, వాళ్ళందరినీ కూడా తీసుకుని రావాలి, కనెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ ఫర్ యూ లైక్ విక్రమ్ కే కుమార్, ఇందాక మాట్లాడుకున్నాం మనం ఆయన గురించి, బట్ వెరీ సెన్సిబుల్ డైరెక్టర్. యూనో నాకు ఆయన 13B అంటే చాలా 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 ఇష్టం. నాకు కూడా. ఎంత ఇష్టం. యా. 13B 24 మనం సో బ్యూటిఫుల్. అంటే 13Bకి ఇష్కకి చాలా తేడా ఉంటుంది, బట్ ఆయన మార్క్ అనేది డెఫినెట్ గా కనిపిస్తుంది ఎవ్రీవేర్. లైక్ ఇన్ దిస్ ఫిలిం లైక్ వర్కింగ్ విత్ ద విక్రమ్, సో మీకు ఎలా అనిపించింది? డెఫినెట్ గా ఒక న్యూ ఎక్స్పీరియన్స్ ఉంది. యా, డెఫినెట్లీ విక్రమ్కి నాకు ఒక మంచి రిలేషన్ ఉంది, ఒక మంచి ర్యాపో ఉంది. అండ్ మీరు ఏదైతే విక్రమ్ కుమార్ ప్రతి సినిమాలో ఒక చిన్న మ్యాజికల్ ఎలిమెంట్ ఉంటుంది, ఒక సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ అయినా మ్యాజికల్ ఎలిమెంట్ అయినా, అది తన రియాలిటీతో బాగా మిక్స్ చేసి ప్రెజెంట్ చేస్తారు. రైట్. మనలో కూడా కనిపిస్తుంది. ఈ సినిమాలో కూడా ఉంది. ఇప్పుడు వరకు మనం అది రివీల్ చేయలేదు ఏంటనేది, బికాజ్ థియేటర్కి యూనో సస్పెన్స్ ఉంచాలని ఇంకేం రివీల్ చేయలేదు, బట్ ఆ ఎలిమెంట్ ఉంది ఈ సినిమాలో. అండ్ అది చాలా అదని ఏమంటారు, సోల్ ఫిల్మ్ కి సోల్ అని కాదు, అంటే ఇన్నోవేటివ్ థాట్. అండ్ సో ఆ సినిమా ఆ థాట్ అనేది చాలా వరకు సినిమాని క్యారీ చేస్తుంది ముందుకి. సో ఎక్కువ చెప్పలేను దాని గురించి, బట్ ఉంది. మేము కూడా సర్ప్రైజ్ ఎప్పుడు రివీల్ చేయాలని కోరుకోం మేము కూడా, బికాస్ ఆ బిగ్ స్క్రీన్ మీద ఆ సౌండ్ సిస్టమ్ తో వింటూ ఉంటే అదొక మ్యాజికే ఉంటుంది. అండ్ ఫిలిం చూసే వాళ్ళ మధ్యలో చూస్తుంటే అదొక మ్యాజికే కనిపిస్తుంటుంది డెఫినెట్ గా. అండ్ ఫర్ యూ సార్, పీసీ శ్రీరామ్ గారి గురించి చెప్పక్కర్లేదు. ఎవరైనా చిన్న ఫోన్ పట్టుకొని ఫోటో తీస్తుంటే నువ్వు ఏమన్నా పెద్ద పీసీ శ్రీరామ్ అనుకున్నావా అంటుంటారు. ఆయనకు అంత పేరు ఉంది అండ్ ఆయన అంత బ్రిలియంట్ సినిమాటోగ్రఫర్. సో అంటే ఎక్కడ మీరు కాంప్రమైజ్ అవ్వలేదని తెలుస్తూ ఉంది. అండ్ ఫర్ యూ లైక్ పిక్చరైజేషన్ అయిపోయిన తర్వాత ఆయన ఫ్రేమ్స్ చూస్తూ ఉంటే అండ్ సినిమా చూస్తుంటే మీకు ఎలా? బేసిక్గా పీసీ గారి గురించి మాట్లాడేంత పెద్దవాళ్ళం కాదు మేము, బట్ ఈజ్ ఎ లెజెండరీ, ఎన్నో గ్రేట్ ఫిలిమ్స్ తీసేశాడు. రైట్. బట్ ఇప్పటికీ ఆయన అంత ఎక్స్పీరియన్స్ అంత సాధించేసిన తర్వాత కూడా సినిమా అంటే నాకు ఒక ప్యాషన్. సినిమా తీశాడు, సినిమా చూశాను అవి కాదు, అవన్నీ అయిపోయిన తర్వాత నాకు ఇంకా ఆయనలో నచ్చుతుంది ఏంటంటే ఎవ్రీడే నాతో ఫోన్ మాట్లాడుతున్నాడు. ఓకే. మాట్లాడి ఆ సినిమా ఆయన డిఐ చేస్తూ అవి షేరింగ్, సార్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఫిలిం, ఆయన ఒకటే వాడుతున్నాను నాతో, దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఫిలిం
దీన్ని ఇంకా మీరు ఎలా ప్రజెంట్ చేస్తారు ఏంటి మీ స్టైల్లో మీరు చేయండి. ఐ నో ఇస్ దిల్ రాజు గారు విల్ డూ ఇట్, బట్ ఎవ్రీ డే ఒకసారి నాకు ఆ ఫోన్ కాల్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిలిం అంటే ఆయన అంతా ఇన్వాల్వ్ అయిపోయి చేస్తుంటారు. సార్ ఇట్స్ ఐఎమ్ ప్రొడ్యూసర్, ఇట్స్ మై ఫిల్మ్, ఐ విల్ టేక్ నో ఐ విల్ ఆల్సో టేక్ కేర్ అంటున్నారు. అంత ఇన్వాల్వ్ అయ్యా, అంత నచ్చేసి అంత ఇన్వాల్వ్ అయినారు. కరెక్ట్. ఫస్ట్ టైం ఆయన అసలు మీడియా ముందుకి ఇవి కాదు, ఈజ్ ఆస్కింగ్ ఐ వాంట్ టాక్ టు మీడియా అబౌట్ దిస్ ఫిలిం. సో అంత ఎగ్జైటింగ్ గా ఉన్నాడు. ఇక ఆయన ఈజ్ అ లెజెండరీ డిఓపి, ఆయన గురించి మేము మాట్లాడేది ఏముండదు, రేపు స్క్రీన్ మీదే చూస్తారు. రైట్ సార్. ఇందాక మేము అనుకున్నాం, కాల్ కూడా చేశాను సార్, చాలా బిజీగా ఉన్నారు ఆర్ఆర్ చేయడంలో విక్రమ్ గారు, అందుకని ఫోన్ లిఫ్ట్ చేయలేదు రాశి గారిది. మేము వేసుకున్నాం ఆల్రెడీ, రెడీగా ఉన్నారు రాసుకోవడానికి వాళ్ళు, హీరోయిన్ ఫోన్ చేసిన ఎత్తని డైరెక్టర్ అని చెప్పి. సార్ ప్రియా అనే పేరు పెడుతున్నారు ఆయన, అక్కడ ఏదో స్టోరీ తెలుసట, మీకు కూడా తెలుసు దాని వెనకాల స్టోరీ? ప్రతి మూవీలో ప్రియా సార్, ప్రతి మూవీలో గర్ల్ ఫ్రెండ్ చాలా ఎమోషనల్. ఇది ఎలా ఉంది తెలుసా? కనెక్టింగ్ ఉంటుంది, ఆ నేమ్ తో ఏదో కనెక్టింగ్ ఉంటుంది విక్రమ్ కి. చైతన్య గారు రివీల్ చేసినట్టు చెప్పినట్టు నా పాలిటి నేను ఇంటర్వ్యూ సరే ఒక పని చేస్తాను, ఇది అండర్లైన్ చేసి పెడితే రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ అనౌన్స్ చేపిస్తాను. సార్ అసలు తెలిసిపోవాలి ఆ రోజు దీని వెనకాల. నేను అడుగుతాను, విక్రమ్ ఏంటి నీ ప్రతి సినిమాలో హీరోయిన్ పేరు ప్రియా ఉందంట? సూపర్ సార్, దీనికి ఆన్సర్ దొరికితే చాలు, లేకపోతే మేము అసలు ప్రతి ఇంటర్వ్యూలో అడిగి యూనో. అండ్ దీంట్లో లైక్ స్కూల్, కాలేజ్ అండ్ దాని తర్వాత లైఫ్ ఇది అంటే ఒకేలా కనిపించడం కొంచెం కష్టం. మధ్యలో మిమ్మల్ని చూడడం జరిగింది 2 వేరియేషన్స్లో, అండ్ ప్రేమంలో మేము చూసాము, బట్ యా అగైన్ అండ్ దీంట్లో చూస్తున్నాము. కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే కొంచెం కష్టం, అలా చాలా తక్కువ మందికి. మీ నాన్నగారికి అండ్ మీకు దిల్ రాజు గారు కూడా వెనక్కి వెళ్తున్నారేమో అని అనిపించింది నాకైతే. నేనేం వెళ్ళట్లేదు కానీ అంటే ఈ స్క్రిప్ట్ అనుకున్నప్పుడే చైతన్య నేను విక్రమ్ డిస్కస్ చేసాం ఇదే. రైట్. అంటే వీ హ్యావ్ ఇస్ 3 లుక్స్. కరెక్ట్. సో దానికోసం ఎంత హార్డ్ వర్క్ చేయాలో హార్డ్ వర్క్ చేసి, ఇప్పుడు ఇది చేస్తే నేను ఇలా ఉంటాను, ఇది చేసినప్పుడు ఇలా ఉండాలని 3 లుక్కులు డిజైన్ చేశాడు. అంటే తన డైట్ కానీ తన వర్కౌట్ కానీ ఎప్పుడు ఎలా చేయాలి అని. సో ఇది క్రెడిట్ గోస్ టు సినిమా చేయడం కంటే ఈ లుక్స్కి ఎక్కువ కష్టమైందా ఏంటి చెప్పండి? లేదా అలానే కాదు, అంటే యాజ్ యాక్టర్స్ మనకి వెరీ రేర్గా దొరుకుతాయి ఇలాంటి స్క్రిప్ట్స్, ఒక జర్నీ, ఒక క్యారెక్టర్ జర్నీని ప్రజెంట్ చేయడానికి. అండ్ ఆల్సో మనకి చాలా సపోర్ట్ కావాలి ప్రొడక్షన్ సైడ్ నుంచి అయినా, డైరెక్టర్ నుంచి అయినా. ఎందుకంటే ఈ లుక్స్ చేయాలంటే కొన్ని గ్యాప్స్ కావాలి, యూనో ఆ ప్రొడక్షన్ డిజైన్ కూడా అలా ప్లాన్ చేయాలి. నాకు ఈ ఎపిసోడ్ ఫస్ట్ కావాలని రాజుగారు చెప్పడం, ఇది సెకండ్ చేద్దాం, అది థర్డ్ చేద్దాం. సో ఐ కెన్ ప్లాన్ ఆ వెయిట్ లాస్ అయినా, వెయిట్ పుట్ ఆన్ అవటం అయినా, అట్లా స్ట్రాటజికల్ గా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాను. సో కానీ ఆ స్ట్రెచ్ చేసేయాల్సి వస్తుందేమో కదా ఇప్పుడు, స్కూలింగ్ అంతా అదే చేయాల్సి వస్తుంది. ఎస్, అది చేసుకొని ఒక చిన్న గ్యాప్ తీసుకొని వెయిట్ పుట్ ఆన్ అయ్యి, కాస్ట్యూమ్ చేంజెస్ అయినా, ఫేషియల్ బియర్డ్ అయినా, హెయిర్ అయినా, అన్ని నంబర్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి. సో ఎవ్రీ వన్ సపోర్టెడ్ మీ. అండ్ మోర్ దెన్ దట్, ఒక యాక్టర్కి ఒక టైం వరకే నమ్ముతారు. ఇప్పుడు నేను ఇలా కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్ళలేను స్కూల్ పిల్లోడ్లాగా. సో ఒక టైం వరకే ఆడియన్స్ కూడా అది బిలీవ్ చేస్తారు. సో ఐ థింక్ అండ్ ఈ సినిమాలో ఆ ఆపర్చునిటీ నాకు దొరికింది. ప్రేమంలో ఎస్ కొంతవరకు దొరికింది, బట్ ఈ సినిమాలో ఇంకా డెప్త్లో వెళ్ళే అవకాశం దొరికింది. సో ఇది ఒకటే కాదు సిమిలారిటీ, ప్రేమంలో కూడా 3 హీరోయిన్స్ ఉంటారు, అండ్ ఇందులో కూడా 3 హీరోయిన్స్ కనిపిస్తున్నారు మాకు. చాలా మంది, అంటే ఐ వాంట్ క్లారిటీ ఆల్సో, చాలా మంది చూసేసి ఏదో ప్రేమం లాగానో 3 ఉన్నారు కదా, ఏదో సినిమా లాగానో చేశారు. అసలు ఈ సినిమా వేరు. అంటే 3 ఏజ్లో ఉండడం వల్ల 3 అమ్మాయిలు కనిపించడం వల్ల అనుకుంటున్నారేమో, కానీ అసలు డిఫరెంట్, ఇది ఒక జర్నీ. రైట్. సో ప్రియా అయితే ఇక్కడే కూర్చున్నారు, మధ్యలో ఇద్దరు ఏంటి అనేది మనం సినిమాలో చూడాల్సి వస్తుంది. అండ్ మన బేసిక్ అంతా రాసియే ఈ సినిమాని రాసి త్రూవే ఉంటుంది. అందుకే కథ విన్నప్పుడు ఏడిశాను, ఇంకొకప్పుడు ఏడిశాను, అంటే మొత్తం అమ్మాయి చుట్టే, ప్రియా చుట్టే తిరిగింది కథ. అమ్మాయి కోసమే ఈ అభిరామ్ జర్నీ అంతా ఈ సినిమాలో, ప్రియా కోసమే. రైట్. అండ్ రాశి, మీకు కూడా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తో ఆల్రెడీ మీరు 2 ఫిల్మ్స్ చాలా చేశారు. దిల్ రాజు గారు is one of the leading producers, and you know he's one of the best producers, and I've worked with him. It doesn't feel like a 2 or 3 film journey. I feel like I've known him or known this banner for very long. Right. So yeah, I think I'm very happy that Thank You happened with with Vikram sir and with Dil Raju. Right. So Abhi character ఏదైతే ఉందో, చైతన్య క్యారెక్టర్ అభి అన్న పేరేదో, సో మీకే లుక్ నచ్చింది ఈ మూవీలో? ఎప్పుడు స్కూల్లో నేను పోస్టర్ చూసిన తర్వాత చాలా షాక్ అయ్యాను. అది కాలేజ్ పోస్టర్, కాలేజ్ పోస్టర్ కదా, స్కూల్. ఐ వాస్ లైక్, I sent him a message saying I found your younger brother or something, and he just laughed, and I'm like,
నో బికాజ్ నాకు చాలా నచ్చింది ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ హీ క్యాన్ లుక్ లైక్ దాట్. Right. So I was very happy as an actor. That's what you want, to be able to show those variations. Right. And I think Chaz worked. I know he's worked very hard for that look. Right. దాని తర్వాత నాకు ఈ లుక్ కూడా చాలా నచ్చింది. ఆ లుక్ అందరికి అవును. సూపర్ గా నచ్చేస్తుంది. ఐ థింక్ అన్ని జనరేషన్ అమ్మాయిల్ని పడేస్తున్నారు అన్నమాట అయితే మీరు. రాశి తన జాబ్ 100% చేస్తుంది, మనకు ఫస్ట్ నుంచి తెలిసి ఎలాగో, ఏం సందేహం లేదు, ఏం సందేహం లేదు. సో అలాగే మాళవిక అండ్ అవిక గురించి చెప్పండి సార్, వాళ్ళిద్దరు ఫేస్ వచ్చినప్పుడు సో ఎలా ఉంటుంది ఆడియన్స్? అదే వీళ్ళు వాళ్ళని కదంటే ఇందాక నేను చెప్పినట్టు విక్రమ్ కానీ పీసీ గారు కానీ వాళ్ళకు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నారు. ఇంకా ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, సుశాంత్ క్యారెక్టర్ చేశాడు సార్. ఇంకా కాలేజ్ లో కదా మీ ఇద్దరి మధ్యలో ఏదో ఫైటింగ్ ఉంటుంది అనుకున్నాను. కాలేజ్ లో సంపత్ గారు ఉన్నారు, ఈశ్వరీరావు, ఇలా తులసి గారు, నంబర్ ఆఫ్ ఆర్టిస్ట్ ఉన్నారు. సో భరత్ ఉన్నాడు. సో వాళ్ళ క్యారెక్టర్ని బట్టి ఎవరిని ఎక్కడ ఎలా పర్ఫార్మెన్స్ కానీ అవి కానీ బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే ఇట్ ఈజ్ ఒక పెయింటింగ్. రేపు సినిమా పెయింటింగ్ ఎండ్ చాలా మూమెంట్స్లలో హార్ట్ చాలా బరువెక్కి టీయర్స్ వస్తాయి. సో మనకు ఆనంద బాష్పాలు రప్పిస్తారా అంతేనా? డెఫినెట్ గా చూసినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్. కొన్ని డ్రామాటిక్ మూమెంట్ అంటే ఏడవడం అనేది ఆనందంతో కూడా వస్తాయి. అంటే మన తెలుగులో ఒక అరే మనం ఇలా చేసుంటే, మనం ఇలా చేస్తే అనే ఒక హ్యాపీనెస్తో కూడా వస్తాయి. దట్స్ వాట్ ఐ మెన్షన్, ఆనంద బాష్పాలు అని. సో చాలా మూమెంట్స్ ఉన్నాయి. అండ్ తమన్ మ్యూజిక్ ఇప్పటికి 2 సాంగ్స్ రిలీజ్ చేసాము, బట్ ఇంకా 3 సాంగ్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ సాంగ్స్. సో ఇప్పుడు 1 by 1 వస్తాయి. సో ఆ మ్యూజికల్గా కానీ బ్యూటిఫుల్ ఒక పెయింటింగ్ లాగా తయారైంది సినిమా. ఐ విల్ హోప్ ఆడియన్స్కి చాలా బాగా నచ్చుద్దని నా నమ్మకం. రైట్. అండ్ మీకు రాజుగారు చెప్తున్నారు లైక్ ఒక కనెక్షన్ అనేది ఉంటుంది, ఒక పెయిన్ డెఫినెట్గా ఆ బ్యూటిఫుల్ పెయిన్ అనేది ఒకటి ఉంటుంది అని చెప్పి. అండ్ ఫర్ యూ లైక్ చేసేటప్పుడు ఏది అంత టచింగ్ అనిపించింది అండ్ దాని నుంచి బయటకు రావడానికి బిట్ టైం తీసుకుంది? టచింగ్ అంటే తన హార్ట్ మీద చేసుకున్నారు. థింకింగ్ ఆఫ్ దట్ సీన్ వి షాట్ ఇస్ వన్ సీన్. బట్ ఈ థ్యాంక్ యూ జర్నీ, ఈ సినిమా చేయటం అనేది, ఆ క్యారెక్టర్ని ఎక్స్ప్లోర్ చేయటం అనేది టచింగ్. ఐ ఫెల్ట్ వెరీ రెలవెంట్. ఎందుకంటే లైఫ్లో మనం పరిగెత్తానే ఉంటాం, నంబర్ ఆఫ్ ఛాలెంజెస్ ఉంటాయి, ఏదో గోల్, అందరికీ ఏదో ఒక గోల్ ఉంటుంది అది రీచ్ అవ్వాలని. సో ఆ స్పీడ్లో వెళ్ళేటప్పుడు మామూలుగా మనం చాలా మర్చిపోతూ ఉంటాం, చాలా రిలేషన్షిప్స్ అయినా, మన రూట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇవన్నీ మనం మర్చిపోతూ ఉంటాం. సో లైఫ్లో ఏదో ఒక హార్డ్ హిట్టింగ్ మూమెంట్ మన ముందుకు వచ్చినప్పుడే మనం ఆగి ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాం. ఏదో ఒక పెయిన్ ఉన్నప్పుడే యూనో మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన క్లోజ్ పీపుల్ ఎవరు, మన రూట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాం. సో ఈ క్యారెక్టర్ జర్నీలో నాకు ఆ పాయింట్ బాగా నచ్చింది. ఎక్కడైతే ఆ క్యారెక్టర్ ఆగి వెనక్కి తిరిగి నా సక్సెస్కి కారణం ఎవరు, నేను ఇక్కడ ఉండటం ఇవాళ నా రీజనింగ్ ఏంటి, ఆ పాయింట్ బాగా నచ్చింది నాకు సినిమా. కానీ నిజంగా ప్రతి ఒక్క మనిషి అలా చూసుకొని ఒకసారి చెప్పడం స్టార్ట్ చేస్తే చాలా మంది ఉంటారు లైఫ్లో. ఈ సినిమా ద్వారా చెప్తుండే అది, అంటే అది ఉన్నవాడా లేనివాడా, ఈజ్ ఎంప్లాయా స్టారా, ఇవి కాదు, ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది అది. కరెక్ట్. చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు. అంటే సక్సెస్ అని అంటే ఓన్లీ లైఫ్ లేనిది ఏదైనా పని చేస్తూ సక్సెసే కాదు. మనకు తెలియని టైంలో మనకు చాలామంది మన జర్నీలో, మన జీవితంలో, జర్నీ అంటే లైఫ్ జర్నీలో ఎక్కడెక్కడ ఎవరెవరు మనకు కనెక్ట్ అయ్యారో, ఎక్కడెక్కడ ఎవరేం చేశారో మనము రేపు గుర్తుపెట్టుకోం. నిన్నటి గురించి రేపు గుర్తుండదు. చెప్పాలనుకునేది నిన్నటి గురించి రేపు గుర్తుండదు. ఈరోజు ఒక్కసారి ఆగితే నిన్నటి గురించి తెలుస్తుంది. లవ్లీ సార్. నేనైతే చైతన్య గారిని అండ్ రాశి గారిని అడిగేశాను ఎవరికి మీరు థ్యాంక్స్ చెప్తారని, అండ్ మీరు ఎవరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారు? అంటే ఈ కథ స్టార్ట్ అవ్వగానే పాండమిక్ వచ్చింది, మార్చ్ 22, 2020. సో ఈ కథ అయిపోయింది, షూటింగ్కి వెళ్ళాలి. అప్పుడు నేను జర్నీ స్టార్ట్ చేసేసాను. ఓకే. నా లైఫ్లో వెనకకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి చాలామందిని కలిసేసి వచ్చాను. ఓకే. కోవిడ్ నాకు అలా బాగా కలిసి వచ్చింది. ఓకే. అంటే నేను ఇవాళ సెలబ్రిటీని, నేను సెలబ్రిటీని వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను, వాళ్ళని కలుస్తున్నానంటే వాళ్ళకి మామూలు ఆనందం కాదు. కరెక్ట్. నా స్కూల్ మెంట్స్ దగ్గర నుంచి అందరినీ కలిసి వచ్చాను. ఓకే. ఓకే. లవ్లీ. అసలు అంటే ఒక సినిమాకి చెప్పుకోవడానికి, అంటే కథలో ఒక కంటెంట్ ఇంత బాగుంటే
దాంట్లో చెప్పుకోవడానికి చాలా ఉంటుంది అంటారు కదా, అసలు తెలియకుండా అయిపోయింది ఇంటర్వ్యూ. ఇది ఒక ఎక్స్పీరియన్స్ లా అనిపించింది నాకు. సో ఒక సినిమా ప్రమోషన్ లైక్ ఓకే టెక్నీషియన్స్ ఏం చేశారు ఇది కాకుండా లైక్ మీరు ఎంత కనెక్ట్ అయ్యారు అండ్ మీ లైఫ్లో ఎంత ఇంపాక్ట్ చేసింది ఈ ఫిలిం అనేది అర్థమైంది. అండ్ డెఫినెట్గా ఇది వచ్చి రాగానే చాలా మంది లైఫ్లో ఆ ఇంపాక్ట్ అనేది, ఆ మ్యాజికల్ మూమెంట్ అనేది తీసుకొని రావాలని కోరుకుంటున్నాను. అండ్ ద బ్యూటిఫుల్ జర్నీ మీరు ఎంజాయ్ చేశారు అండ్ వీఆర్ వెయిటింగ్ టు ఎంజాయ్ ఇట్. అండ్ తొందరగా మా దగ్గరికి తీసుకొని రండి అండ్ వెయిటింగ్ ఫర్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.